తేగలంటే ఎంతమందికి ఇష్టము? తేగల్లో ఉడకపెట్టిన తేగలుంటాయి, కాల్చిన తేగలుంటాయి. మాకైతే బెంగుళూరులో ఈ తేగలు దొరకవండి. మేము హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్లో అయితే ఇవి దొరుకుతున్నాయి అన్నమాట. కట్టకి 5 ఉంటున్నాయి, 50 రూపాయలు చెప్తున్నారు. ఈచ్ 10 రూపీస్ అయితే పడుతుంది. కానీ మా వారికి కాల్చిన తేగలంటే చాలా ఇష్టం అనమాట. ఇవి కనబడగానే కారు ఆపేశారు. సో వీటిని తీసుకున్నాము. ఇవి ఎలా తినాలో కొద్దిమందికి తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి. మా పిల్లలకి పెడితే మేము తినము అని బాగా చేస్తున్నారనమాట. సో ఇలా నీట్గా వలుచుకోవాలి. అసలు తేగలు ఒక ఎమోషన్ అనమాట 90s కిడ్స్కి. కానీ ఇప్పటి వాళ్ళకి అసలు తెలియదు తేగలంటే ఏంటో తెలియదు. వాటిని చూడగానే మాకొద్దు అంటున్నారు. దీనివల్ల ఫైబర్ రిచ్ కూడా కదండి ఫుడ్. సో ఇలాంటివి మనకి దొరికినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మన చిన్నతనం కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ తేగల మధ్యలో ఒక స్టిక్ లాగా ఉంటుందన్నమాట. మా అమ్మమ్మ అయితే దాన్ని దొంగోడు అనేదన్నమాట. మధ్యలో దొంగోడు ఉంటాడు, దాన్ని తినకూడదు, దాన్ని తీసి పడేయాలి అంటారనమాట. అలాగా మా వారు వాళ్ళ అమ్మమ్మ అయితే దాన్ని చందమామ అని చెప్పేవారంట. చూసారా ఎన్ని మార్పులు? చూసారా మధ్యలో కనిపిస్తుంది కదా, అది తినకూడదన్నమాట. ఇటువైపు తిని అది పడేయాలి. దాన్నే చందమామ అనేవాళ్ళంట వాళ్ళు. మేమైతే దొంగోడు అనేవాళ్ళం. మరి మీకు తెలిస్తే మీరేమనేవాళ్ళో కిందైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీట్గా అలా తీసుకొని దాని పైన పీచు లాంటిది తీసి పడేసి అది నమిలి తినేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంటే బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఆల్.